Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈరోజు నేను ఈజీగా ఇన్స్టెంట్గా జస్ట్ 10 మినిట్స్లో రవ్వ లడ్డు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. కావాల్సినవి 1 కప్పు బాంబే రవ్వ, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్పు కండెన్స్డ్ మిల్క్, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కొన్ని జీడిపప్పులు. ముందు కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు బాంబే రవ్వని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా డ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారకూడదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని లడ్డూలా అవుతుందో లేదో చూసుకోవాలి. అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా మధ్యలో జీడిపప్పు పెట్టుకొని లడ్డూలా ప్రెస్ చేసుకుంటే అంతే, ఈజీ రవ్వ లడ్డు రెడీ. ఇవి రెగ్యులర్గా చక్కెరతో చేసే రవ్వ లడ్డూలాగా సాఫ్ట్గా ఉండవు, కొంచెం క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ కమ్మదనంతో తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.